నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. ఏదైనా భారీగా వ్యయంతో నిర్మాణం చేశారంటే దాని ఉపయోగం కూడా అదే విధంగా ఉంటుంది. అందులోనూ వంతెన లాంటి భారీ నిర్మాణం చేపట్టారంటే ప్రజలు దానిని నిత్యం ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు మనం చూడబోయే వంతెన కథ దానికి విరుద్ధం. ట్రిలియన్ల ఖర్చుతో సముద్రం మీద నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత అందమైన 55 కిలోమీటర్ల పొడవైన వంతెన చాలా అరుదుగా ఉపయోగిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది ప్రపంచంలోని 3 పెద్ద ప్రసిద్ధ నగరాలను కలుపుతూ నిర్మించారు. అంతేకాదండోయ్, దాని మీద ప్రయాణం చాలా అందమైన దృశ్యాలతో నిండి ఉంది. కొన్ని చోట్ల దాని రోడ్డు పాములా గాలిలా ఊగుతూ ఉంటుంది. మరికొన్ని చోట్ల నీటి కింద సొరంగాలలోకి వెళుతుంది. కానీ దానిని పెద్దగా ఎవరూ ఉపయోగించలేకపోతున్నారు. దానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హాంకాంగ్, మకావో, చైనాలను కలుపుతూ హాంకాంగ్ జుఐ మకావో వంతెన నిర్మించారు. సర్పెంటన్ రోడ్డు మరియు నీటి అడుగున సొరంగంతో కూడిన ఈ వంతెన సుమారు 1582 ట్రిలియన్ల వ్యయంతో 2009లో ప్రారంభించి 2018 నాటికి పూర్తి చేశారు. కానీ ప్రారంభమైనప్పటి నుండి చాలా తక్కువ మంది మాత్రమే ఈ వంతెనను ఉపయోగిస్తున్నారు. ఈ 55 కిలోమీటర్ల వంతెన హాంకాంగ్ను దక్షిణ పట్టణ ప్రాంతమైన జుహైకి మరియు పేర్ల్ నది ముఖద్వారం వద్ద జూదానికి ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ నగరమైన మకావుకు అనుసంధానించడానికి ఉపయోగపడుతుంది. ఈ 3 నగరాలను ఆర్థికంగా ఏకం చేయటం దీని లక్ష్యం. ఈ వంతెన 3 నగరాల మధ్య రాకపోకలు సాగించడానికి చాలా సమయాన్ని ఆదా చేస్తుంది మరియు ట్రాఫిక్ ఇబ్బందులను కూడా తగ్గిస్తుంది. అయితే అక్కడి ప్రజలు ఈ అద్భుత వంతెనను ఉపయోగించుకోలేకపోతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ వంతెనపై ప్రయాణం చేయాలంటే ఎవరైనా 2 వారాల సమయం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి అంత సమయం పడుతుంది. దీనిపై ప్రయాణించాలంటే తప్పనిసరిగా హాంకాంగ్ నుండి క్లోజ్డ్ రోడ్ పర్మిట్ పొందాలి. మకావు లైసెన్స్ ప్లేట్లను పొందాలి. దీనితో పాటు మకావు లేదా చైనీస్ కారు బీమాను పొంది ఉండాలట. అయితే ఈ ప్రక్రియలన్నింటికీ కనీసం 12 పని దినాలు పడుతుంది. అంతేకాదు దీంతో పాటు కొన్ని రకాల అనుమతులు కూడా తీసుకున్న వంతెనపై ప్రయాణిస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ వంతెనలో రోజుకు 150 ప్రైవేటు కార్లు మాత్రమే అనుమతిస్తారు. ఇది మాత్రమే కాకుండా దరఖాస్తుదారుల హాంకాంగ్లో శాశ్వత నివాసి మాత్రమే కాకుండా మకావు ఉద్యోగి కూడా అయి ఉండాలి. చైనా వైపు వెళ్లేవారు 2 సార్లు సరిహద్దుల గుండా వెళ్ళాలి. వంతెనలోని ఒక లేన్ హాంకాంగ్ మకావోకు మరియు మరొకటి చైనాకు వెళుతుంది. అందువల్ల మధ్యలో లేన్లను మార్చే ప్రక్రియ ద్వారా వెళ్ళాలి. వంతెన తక్కువ వేగ పరిమితిని కలిగి ఉంది. సెంట్రల్ మకావుకు చేరుకున్న తర్వాత కార్ పార్కింగ్లో పార్క్ చేయడానికి చాలా సమయం పడుతుంది.